దేవుని ప్రశస్త నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పునరుద్ధాన దినం పరమ తండ్రిని ఆరాధించుటకు విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజే మన చర్చికి ఎవరైనా నూతనంగా వచ్చినట్లయితే ముందుగా వారికి ప్రేమపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు ఎవరిదైనా బర్త్డే, బ్యాప్టిజం డే, పెద్దవారిది ఎవరైనా వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా వారికి హార్టీ విషెస్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. పాడిన పాటలను బట్టి, చేసిన ఆరాధనను బట్టి, చెప్పబడిన సాక్ష్యమును బట్టి కూడా ప్రభు నామమునికే మహిమ కలుగునుగాక. ప్లీజ్ సే ఆమెన్. మరి మౌనంగా ఉంటున్నారు కొందరు, చాలామంది. కనీసం పాటలు పాడినప్పుడు చప్పట్లు కూడా కొట్టట్లేదు కొందరు. మీరు ఒక మీటింగ్కి రాలేదు, దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరం ఇక్కడ లార్డ్స్లా కూర్చుంటానికి రాలేదు. ఇక్కడ లార్డ్ జీసస్ క్రైస్ట్ని మనము సేవించడానికి వచ్చాం. దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని చూద్దాం. లాస్ట్ వీక్ తర్వాత మిడ్ వీక్ సర్వీస్లో కూడా ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. ఏమిటి అంటే చెప్పండి, అమిటీ ఆఫ్ ఆల్మైటీ, సర్వశక్తుని సహవాసము. సర్వశక్తుడైనటువంటి దేవునితో స్నేహం చేయటం గురించి మాట్లాడుతున్నాం. దానిలో కొన్ని విషయాలు చెప్పాను. సర్వశక్తునితో స్నేహం చేస్తే ఉండే ప్రయోజనాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పానండి? అడ్వైస్ ఇన్ అంబిగ్యూయస్ అన్నాను. అంటే సందిగ్ధతలో ఉన్నప్పుడు సలహా దొరుకుతుంది, దేవుడు సలహా ఇస్తాడు. సెకండ్లీ, మిర్త్ ఇన్ మౌర్నింగ్, దుఃఖంలో సంతోషం దొరుకుతుంది. దుఃఖంలో సంతోషం దొరుకుతుంది. మూడో విషయాన్ని కూడా మీకు చెప్పాను లాస్ట్ మిడ్ వీక్ సర్వీస్లో మాట్లాడు. ఇన్విగరేషన్ ఇన్ ఇన్ఫిమిటీ, బలహీనతలో బలం. ఎప్పుడు బలహీనమైపోయి ఉంటాం ఆ పరిస్థితుల్లో దేవుడు బలం ఇస్తాడు. ఎందుకంటే ఆయనతో స్నేహం చేసేవారిని ఎప్పుడు కూడా బలపరుస్తాడని చెప్పాను నేను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచినవాడు నమ్మదగినవాడు. నమ్మదగినవాడు. అదే 1 కొరింథీ 1:9 మనం చదువుకుంటూ ఉన్నాం. మరొక 2 ప్రయోజనాలు చూసి ఈ యొక్క అంశాన్ని ఈరోజు ముగించుకుందాం పిల్లలు. జెనసిస్ 39:9, ఆది కాండము 39:9 చదువుకుందాం. యా యా ఎస్. ఇక్కడ గ్రహించండి, జోసెఫ్ అనేటువంటి కుర్రోడు బానిసగా ఈజిప్ట్ దేశానికి తీసుకురాబడ్డాడు. అన్నయ్యలు అమ్మేశారు. వర్తకులు, వ్యాపారం చేసుకున్న వాళ్ళు కొనుక్కుని పనికి తెచ్చుకున్నారు. కానీ యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. కారణం, ఎప్పుడూ కూడా దేవునితో సహవాసం మానలేదు యోసేపు. కాబట్టే దేవుడు అతను ఒక ఉన్నత స్థానంలో పెట్టాడు, రాజ్యం మీద అధికారిగా పెట్టాడు. బానిసగా వచ్చిన వాడు పెత్తనం చేసే స్థాయికి తీసుకెళ్ళాడు. ఏ అధికారి అయితే అతనికి బాధ్యత అప్పగించాడో ఆ అధికారి భార్య కన్ను ఈ కుర్రోడు మీద పడింది. ఎవరి మీద? జోసెఫ్ మీద. ఆమె అంటుంది, నాతో పాపం చేయి. ఆయన అంటున్నాడు, అమ్మా నీ మీద తప్ప నాకు రాజ్యం అంతటి మీద అధికారం ఉంది, నేను నీతో తప్పు చేయలేను, నేనే చెప్తున్నాను కదా, నాతో తప్పు చేయి. యోసేపు అక్కడి నుంచి ఏం చేస్తాడు? ఆమెను విడిపించుకుని చొక్కా పట్టుకున్నా సరే, చిరిగిపోయినా సరే పారిపోతాడు. నేనేమంటున్నానంటే పిల్లరా, సర్వశక్తునితో మనకు సహవాసం ఉన్నప్పుడు ఎన్ని శోధనలు ఉన్నప్పటికీ కూడా దాంట్లో విజయం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సో 4th ప్రాఫిట్ ఏమిటంటే ట్రియంఫ్ ఇన్ టెంప్టేషన్స్. శోధనలలో విజయం దొరుకుతుంది.
ఆయనతో స్నేహం చేయటం వలన మనకు వచ్చే 4వ ప్రయోజనం ఏమిటంటే ట్రియంఫ్ ఇన్ టెంప్టేషన్స్, శోధనలలో విజయం. దేవునితో సహవాసం లేకపోతే చల్లారిపోతాం, ఆత్మీయ పౌరుషాలు ఉండవు, లోకానుసార పౌరుషాలు వచ్చేస్తూ ఉంటాయి, ఫెయిల్ అయిపోతాం. అప్పుడు జోసెఫ్ దేవునితో స్నేహంతో, దేవుని యొక్క కాపుదలతో, దేవుని యొక్క కనుసన్నల్లో దైవ భయంతో బ్రతికాడు కాబట్టే పాపమునకు దూరంగా పారిపోయాడు. దుష్టుడు ఎప్పుడూ కూడా నీ ముందుకు తీసుకొచ్చి నిలబెడతాడు పాపాన్ని. హ్యావ్ ఇట్, ఎవరు చూడలేదు, ఎంజాయ్, మళ్ళీ ఎవరిని వచ్చేస్తారు త్వరగా. కానీ ఆ క్షణంలో నీ టెంప్టేషన్, నీ శోధనలో నువ్వు జయం సాధించాలంటే ఎప్పుడు నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. యోసేపు దైవ భయంతో ఉన్నాడు కాబట్టే పాపానికి దూరంగా పారిపోయి విజయం పొందుకున్నాడు. ఆమె దృష్టిలో, లోకం దృష్టిలో చేతకానోడు కావచ్చు జోసెఫ్, మగతనం లేనివాడు అని పిలిపించుకోవచ్చు. బట్ నా దేవుడు నన్ను చూస్తున్నాడమ్మా, ఆయన నాకిచ్చిన పరిశుద్ధతకు నేను భంగము కలిగించుకోలేను. ఈ రోజుల్లో ప్రియులారా చెప్పడానికి బాధాకరంగా ఉంది. ఈ ఇంటర్నెట్ పెరగడం తప్పు కాదు, కానీ ఇంటర్నెట్ వాడకం ఎక్కువై బాగా విపరీత ధోరణులకి దారితీస్తుంది. నెట్ అంటారు, చాటింగ్, డేటింగ్, ఈటింగ్, మీటింగ్, నెక్స్ట్ బీటింగ్, చీటింగ్, ఫైటింగ్, ఇలాగే మారిపోయినాయి. మోసం, ప్రాణాల మీదకి తెచ్చుకుంటాం, ఆత్మహత్యలు చేసుకుంటాం. అందుక దేవుడు మానవుని సృజించింది. ఎందుకు జయాన్ని, విజయాన్ని పొందలేకపోతున్నారు? ఎవరితో స్నేహం చేయాలో వారితో లేదు, ఎవరితో చేయకూడదో వారితో క్లోజు. దట్ ఈస్ ద ప్రాబ్లం. నువ్వు సంతోషంగా సార్వభౌముని సేవించాలి అంటే ఎప్పుడు కూడా ఆయనతో సహవాసంలో ఉండాలి. ఎన్ని శోధనలు నీ స్థాయికి, నీ పరిస్థితికి మించి శోధనలు నీ ముందుకు వచ్చినప్పటికీ కూడా అవలేలగా జయిస్తావు. ఆమేన్. ఖచ్చితంగా జయిస్తావు. నేనేమంటున్నానంటే సాతానుడు నీ వెనక తప్ప నీ కనుసన్నలు ఎక్కడ కనబడకూడదు. ఎక్కడ ఉండాలి వాడు? నీ వెనకే ఉండాలి. నీ కనుచూపు మేరలు ఎక్కడ పెట్టుకోకూడదు. అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? 2nd ఎపిస్టల్ ఆఫ్ పీటర్, 2nd చాప్టర్, 9th and 10th వర్సెస్. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావిల్లో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. సమర్థుడు, ప్రభువు సమర్థుడు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభువు సమర్థుడు. ఇప్పుడు మనం చెప్పాను, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చెప్పారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించుటకు ఇక్కడ కూడా అంటున్నాడు, శోధనలో నుండి తప్పించుటకు సమర్థుడు. సాతానుడు ఎక్కడ ఉండాలి చెప్పండి? మన వెనుక ఉండాలి, మన కనుచూపు మేరలో ఉంటాం కాదు. ఎప్పుడైతే నీకు శోధనకు మధ్య ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారో అప్పుడు జయిస్తావు. నీకు శోధనకి మధ్య ఆయన పెట్టుకోవాలి. నువ్వు దేనికైతే టెంప్ట్ అయిపోతున్నావో, ఏ ప్లేస్లో ఉంటే పడిపోతున్నావు అనుకుంటున్నావో, మూవ్ ఆన్, పక్క వెళ్ళిపో, జరుగు, అక్కడి నుంచి. అక్కడే ఉండటం ఎందుకు? ఆస్వాదిస్తాం ఎందుకు? దాన్ని కళ్ళు అంత పెద్ద చక్రాల్లా చేసుకుని చూడటం ఎందుకు? చెవులు అంత ఇంకా 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 వినపట్లేదని బాధపడటం ఎందుకు? పడిపోవడం ఎందుకు? నీకు శోధనకి మధ్య ప్రభు అయినటువంటి క్రీస్తు ఉన్నప్పుడు ఆ శోధనని జయిస్తాం. నేను చిన్నదాన్ని, చిన్న విశ్వాసం నాది, చాలా చిన్నోడండి, చాలా స్మాల్ ఫ్యామిలీ అండి, స్మాల్ అండి అంటే అనుకుంటారు కొందరు. ఒక జరిగిన సంఘటన చెప్తాను. 1935 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండే టెక్సాస్లో జరిగిన సంఘటన, ఒక డిబేట్. అది విల్లీ కాలేజ్ అని అక్కడ జరిగింది.
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా టీం ఒకవైపు, స్మాల్ స్కూల్ బ్లాక్ టీం ఒకవైపు, వైట్ టీం ఒకవైపు, బ్లాక్ టీం ఒకవైపు. ఎప్పుడు కూడా ఛాంపియన్సే వైట్ టీం, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా. వాళ్ళు ఆ జరిగినటువంటి ఆ డిబేట్లో వీళ్ళంతా కూడా ఈ బ్లాక్ టీం అన్నారు చూసారు, స్మాల్ స్కూల్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ మంచి ప్రేయర్ఫుల్గా వచ్చారు, రికార్డు తిరగరాశారు. ఒక అన్ర్యాంక్ టీమ్, ఈ యొక్క బ్లాక్ టీమ్ స్మాల్ స్కూల్ వారు ఎప్పటికీ మేమే ఛాంపియన్స్ అనుకున్న వైట్ ఛాంపియన్స్ని ఓడించి డిబేట్లో గెలిచారు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఎలా తీసుకున్న గొప్ప సవాలుగా, ఈ సవాల్ని మేము స్వీకరించాము, దీన్ని ఛేదిస్తాం. ఆయన కృప లేకపోతే మేమేది చేయలేము. నేనేమంటానంటే, నీకు ముందు ఎంత పెద్ద శోధన ఉన్నా నీకు ఆ శోధనకి మధ్య ప్రభువుని పెట్టుకో, దాన్ని జయిస్తావు, విజయం ఇస్తాడు. ట్రయంఫ్ ఇన్ టెంప్టేషన్స్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. విజయ రహస్యం అంటారు కదా, అది తెలుసుకోవాలి. చాలామంది అంటారు చూసారా, నీకు నాకు మధ్య ఎవ్వరు ఉండకూడదు, మన ఇద్దరమే ఉండాలంటారు. అప్పుడే దరిద్రం జరిగేది. ప్రభు ఉండాలి, ఆయన లేకపోతే ఎలా? ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే మనం ఇన్పుట్ సాధించగలుగుతాం. ఆయనకు సంబంధం లేకుండా ఏదీ లేదు. ఆయన చేతి పని మనం, ఆయన సృష్టి కార్యం. ఆయనతో సంబంధం లేదంటే టెంప్టేషన్స్, టెంప్ట్ అయిపోతారు, పడిపోతారు. ఎక్కడి దాకా తీసుకెళ్తుంది? తనువు చాలించేంత వరకు. ఈ తనువు ఇక చాలు అన్నట్లుగా. ప్రియులారా, అమిటీ ఆఫ్ ఆల్మైటీ, సర్వశక్తుని సహవాసం చేస్తే 4వ ప్రయోజనం ఏమిటంటే, శోధనలలో ఏముంటుంది? విజయం ఉంటుంది. నేను కొన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాను. 5th అండ్ ఫైనల్ 5వ విషయం మళ్ళీ ఒకసారి చదువుదాం. 1 Corinthians 1:9 మన మూలవాక్యం. సహవాసమును, కుమారుని సహవాసం మేము పిలిచిన దేవుడు. చూడండి, స్నేహం చేస్తాము, ఆయన వెంబడిస్తాము, ఆయన ఫాలో అవుతాము, ఆయన భజన చేస్తాము, ఆయన సేవిస్తాము అనుకున్నప్పుడు ఎంతో కొంత ఇన్పుట్ ఉంటుందని చెప్పాను నేను. ప్రాఫిట్ అనేది ఉంటుందా ఉండదని. జరిగిన సంఘటనే ఏం జరిగిందో ఒకసారి జాన్ 21:6, యోహాను 21:6. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను గనక వారు అలాగు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. డిసైపుల్స్ వాళ్ళ యొక్క ఫెలోషిప్ ఎవరితో ఉందమ్మా? ఫ్రెండ్షిప్ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన లేకుండా వల వేశారు, ఒక చేప పడలేదు. ఆయన వచ్చాడు, ఈ పక్కన వేయండి అన్నాడు. ఎన్ని పడిని? విస్తారమైన చేప. అంటే ఇప్పుడు వాళ్ళ ప్రయాసకి తగిన ప్రయోజనం ఇప్పుడు దొరికింది, అంతకుముందు దొరకలేదు. అంటే మనము ఎంతగా ప్రభు సేవలో ఉంటామో, ప్రభుని ఫాలో అవుతూ ఉంటామో, అంత ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నేను చెప్పేటువంటిది 5వ విషయం, ఆఖరి విషయం ఏంటంటే, ఈల్డ్ ఇన్ యోక్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సేవలో ప్రతిఫలం ఉంటుంది. ఆయనతో మనము స్నేహం చేస్తున్నప్పుడు ఆ రిజల్ట్ అనేది చూస్తాం మనం ఖచ్చితంగా. ప్రభు కాడి మోస్తున్నప్పుడు, అది వాలంటరీగా ఉన్నామా, వెల్కమ్ టీంలో ఉన్నామా, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నామా, ఏది చేస్తున్నా మనం చేసే సేవ ఎవరిది? దేవునిది. దానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ప్రయాసపడ్డ రాత్రంతా, కానీ ప్రయోజనము దొరకలేదు. మరి ఆయన వచ్చి చెప్తేనే పడింది. మరి ఆయన ఏనాడన్నా చేపలు పట్టాడా? సైమన్ పీటర్ గారు అనుకుంటారు, సీమోను పెద్రేమని, అసలు ఆ జాబు నాది, ఆ పని చేసేవాడిని నేను. ఏ చేప ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు, ఏ టైపు చేప ఎప్పుడు పడుతుందో ఈయన వచ్చి ఇక్కడ ఏమంటాడు? సముద్రంలో ఏ చేప ఎక్కడుందో, ఆకాశంలో ఏ నక్షత్రం ఎక్కడుందో ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. నీ గుండె లోతుల్లో ఏముందో ఆయన తెలీదా?
పైకి ఇంకోటి చెబుతుంటా, అబ్బే లేదు, ఆహా అది కాదు అంటావు. ఓరే నాకు తెలుసురా అమ్మా, నాకు తెలుసు అంటాడు ఆయన. హీ నోస్ వెరీ వెల్. సో ఆయనతో మనం ఆ స్నేహం, ఆ సహవాసంలో కంటిన్యూ అయితే, ఆ సేవ చేస్తూ ఉంటే దాని ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది. కేవలం ప్రతిఫలాన్ని ఇప్పుడు పైసల్లో చూడొద్దండి, గుర్తుపెట్టుకోండి విషయాన్ని. ఈల్డ్, ఆ ఫలం దక్కుతుంది ఇన్ ద యోక్ ఆఫ్ ద లార్డ్. ప్రభువునందు మన స్నేహం, మన ప్రయాస వ్యర్థము కానే కాదు, ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. ఆయనతో లింకప్ లేకుండా ఎంత ప్రయాసపడినా బూడిదలో పోసిన పన్నీరే, అంతా కూడా నష్టమే జరుగుతున్నప్పుడు ఏమీ లేదు. వీళ్ళు గొప్ప జాలర్లే, నేను కాదన్ను, కానీ మార్గదర్శకుడు అనేటువంటి మహోన్నతుడితో లేకపోతే మాత్రము కష్టం. లింకప్ ఉండాలి, ఆ ఫెలోషిప్ కొనసాగాలి. వాళ్ళు ఆయన దీవించకపోతే మన ప్రయాస వ్యర్థమే. ఇప్పుడు ఈ యొక్క శిష్యులకు జరిగింది మనకు కూడా ఒక మంచి గుణపాఠం, మనకు కూడా గుణపాఠమే. రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభుజీ, రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలం, రతనాలను వెదకుటలో రాజిల్లు నాపడవ. ఎంత గొప్ప విషయం. దేవునితో మనం లింకప్ అయి ఉండాలి. ప్రయాసకు తగిన ప్రయోజనం. నువ్వు ప్రభునందు ప్రయాస. ఫర్ ఎగ్జాంపుల్, కనాను స్త్రీ, ఆమె పేరు రాయబడలేదు కానీ మంచి గొప్ప వంశస్థురాలు ఆమె. ఆ కాలంలో సురోతనికియా అనే వంశానికి సంబంధించినటువంటి కనాను స్త్రీ. ఆస్తిపరురాలు, మంచి అంగబలం ఉంది, అండబలం ఉంది. ఎన్నున్న హింసకం, తనకున్న ఒక్కగానొక్క కూతురు దయ్యం పట్టి ఎవ్వరి చేత కూడా బాగుపడలేక గొలుసులతో కట్టేసి ఇంట్లో పెట్టేసింది. అన్ని ప్రయత్నాలు చేసింది. మీలాంటి వారు చెప్పినప్పుడు, ఒక ఆయన ఉన్నాడు యేసు ప్రభు అని చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వచ్చింది, కేకలేసింది, నా కూతురు దయ్యం పట్టి బాధపడుతుందని. తనకున్న అందరూ చూపించింది. ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శిష్యులతో రికమెండ్ చేయిస్తుంది, అయ్యా ఆవిడ సంగతి చూడండి అన్నాడు. ప్రభు అంటాడు, నేను వాళ్ళని బాగు చేయడం రాలేదు, మనవాళ్ళని అంటాడు. టెస్టింగ్ పీరియడ్. అల్లి అరుస్తుంది, ప్రభు సహాయం చేయని, మళ్ళీ వాయిస్ తగ్గిస్తుంది. అమ్మా మా పిల్లలు తినే రొట్టె ముక్క తీసుకుని కుక్క పిల్లలకి ఏమంటావు ఏంటి అంటాడు. అంటే నువ్వు కుక్కవని అర్థం అనమాట, కుక్కలాగా మురుగుతున్నావు అన్నట్లుగా. అప్పుడు అంటది, కుక్కనేనయ్యా, ఆ కుక్క పిల్లకి వేసినంత పిసరన్న సహాయము చెయ్యండి. అప్పుడు అంటాడు అమ్మా అంటాడు. అప్పుడు దాకా ఏం మాట్లాడు, నీ విశ్వాసము గొప్పది, పో నీ కూతురు బాగుపడిపోయింది, వెళ్ళిపో అంటాడు. ఈ నోటంట వచ్చి మాట ఏ టైంకి వచ్చిన ఆ టైంకి ఆ కూతురు అక్కడ బాగుపడి చక్కగా పని చేసుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రయాసకు తగిన ప్రయోజనం. ఆయనతో గడపట వలన, ఆయన వెంబడించుట వలన నష్టపోలేదు ఆమె. ప్రభు యొక్క సేవలో ప్రతిఫలం ఉంది, లేకపోతే చెప్పాల్సిన పని లేదు. కొంతమంది చూడండి, దేవునితో లింకప్ లేకుండా అనవసర ప్రయాసపడుతుంటారు. వ్యర్థ ప్రయాస అని కూడా దాన్ని పిలుస్తుంటారు. వ్యర్థ ప్రయాస, వేస్ట్. దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. శిష్యులు కూడా ప్రభు వచ్చి చెప్పకపోతే, వేయకపోతే వాళ్ళ ప్రయాస కూడా వ్యర్థమే. మీకు ఒకసారి చెప్పినట్లు గుర్తు, ఇద్దరు పల్లెటూరు వాళ్ళు పట్టణానికి వచ్చారు. ఫుల్గా ఆనైపోయారు, ఫుల్గా తినేశారు, కిళ్ళి కూడా వేసేసి మేకన వెళ్ళినట్టు నవిలేస్తున్నారు. వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఏరు దాటాలి. ఆ కాలంలో ఏరు దాటాలంటే ఇప్పుడులాగా బోట్లు, ఓడలు, స్టీమ్ ఇంజిన్స్ లేవు. ఓ బల్లకట్టు ఉండేది. ఆ బల్లకట్టు ఆయన తీసుకెళ్తే అటు పక్క వెళ్తారు. వీళ్ళన్నీ చూసుకుని వచ్చేప్పటికి అర్ధరాత్రి అయిపోయింది. బల్లకట్టోడు పడుకున్నాడు, లెగట్లేదు, ఫుల్ ఆన్ అయిపోయారు. అరే మనం వెళ్ళిపోదాం అనుకుని కట్టేసి ఉన్న చిన్న పడవ, దాన్ని తీసుకుని తెడ్లు తీసుకుని ఇద్దరు వేసుకుని వెళ్ళిపోతున్నారు అటుపక్క. తెడ్లు వేస్తూనే ఉన్నారు. తెల్లవారులు వేసారు, తెల్లారిపోయింది. ఎక్కడ బయలుదేరారంటే అక్కడే ఉన్నారు. కారణం ఏంటంటే ఆ పడవ కట్టేసి ఉంది. వీళ్ళు చూసుకోవాలా, ఆన్ అయిపోయి ఉన్నారు కదా,
ఇక వేసేస్తున్నాము తింట్లో తాగింది దీపోయింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయారు, కానీ పడవ అక్కడే ఉంది. దీన్ని అనవసర ప్రయాస అంటారు. దీన్ని చాలామంది దైవిక సంబంధాలు కోల్పోతారు, ఇరగబడిపోతున్నట్టు ప్రయాసపడుతుంటారు. బూడిదలో పోసిన పన్నీరే. సర్వశక్తునితో సహవాసం ఉన్నప్పుడు మన సేవకు ప్రతిఫలం కూడా ఉంటుందండి. గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని నామమును, ఫస్ట్ తిమోతి చాప్టర్ 6 ఫస్ట్ 2 వర్సెస్. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు దాసత్వమును కాడి క్రింద ఉన్న వారందరూ అందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచాలి. విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులు సహోదరులని వారిని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులునై ఉన్నారని. సేవా ఫలం పొందుతారు. నేను 2 ముక్కల్లో చెప్తాను ఈ వచనం యొక్క అర్థాన్ని. ప్రభువునందు కానీ సహవాసం ఏర్పడితే యజమానులు బానిసలు అందరూ ఆత్మీయ సోదరులే. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు విశ్వాసం ఏర్పడితే యజమానులు బానిసలు అందరూ కూడా ఆత్మీయ సోదరుమణులే. అయితే రెండో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వాడు కూడా తన పై అధికారులకు లోబడాలి. ఆత్మీయ సోదరులే, మంచి సహవాసం ఉంటుంది, కానీ నీకన్నా పెద్దవారిని ఏం చేయాలి? గౌరవించాలి. అది బైబిలే చెప్తాం. నువ్వు నేను ఒకటే అని విచ్చలవిడిగా రెక్లెస్గా బిహేవ్ చేయకూడదు. నువ్వు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే ఆ వ్యక్తి నిన్ను తిరిగి గౌరవిస్తారు. ప్రభునందు విశ్వాసం ఉంది కాబట్టి యజమాని బానిస ఇక్కడ చర్చిలో తేడా ఏమి ఉండదు, అందరూ ఆత్మీయ సోదరులే. అంత మాత్రాన గౌరవాన్ని ఎక్కడ కూడా తగ్గించుకోకూడదు. నువ్వివ్వు, ఒక పాలు గౌరవిస్తే 2 పాళ్ళు గౌరవం అటు నుంచి నీకు వస్తుంది, దేవుడిస్తాడు. సేవా ఫలం పొందుకుంటావు. అయ్యో నేను ఎంత ప్రయాసపడ్డాను, కనీసం నా కష్టాన్ని గుర్తించడం, నన్ను ఎవరు చూడలేదు, వాళ్ళనే మెచ్చుకుంటున్నాను అనుకో. నీ ప్రయాసను ప్రభు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ వీళ్ళు పొందుకున్న దానికన్నా అధికం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. నీ ప్రయాస గుర్తించాల్సింది ప్రభు. అలాగని మనుషుల ముందు ఎగబడాలని కాదు విషయమే. నువ్వు చెయ్యి, ఎప్పుడు చూడాలో ఆయనకు తెలుసు, చూపించాలో నీకు శ్రమను గుర్తిస్తాడు ఆయన. చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు చెప్పుకో, నీ ప్రయాస గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడు. దాన్ని ఎక్స్పోజ్ చేయటానికి ట్రైన్ చేయకూడదు ఎప్పుడు కూడా. ఈల్డ్ ఇన్ ద యోక్ ఆఫ్ ద లార్డ్. ప్రభు కాడి మోస్తే ప్రభు సేవలు ఏముందమ్మా? ప్రతిఫలం ఉంది, ప్రతిఫలం దొరుకుతుంది. నేను ముగింపులోకి వస్తున్నాను పిల్లరా. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ఎమిటీ ఆఫ్ ఆల్మైటీ. సర్వశక్తుని సహవాసం. ఆయనతో స్నేహవాసం చేస్తే 5 ప్రయోజనాలు చెప్పాను పిల్లలు. చాలా ఉన్నాయి కానీ ఒక 5 చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, అడ్వైస్ ఇన్ అంబిగ్యూయస్. సందిగ్ధతలో నీకు సలహా దొరుకుతుంది. సెకండ్లీ, మిర్త్ ఇన్ మౌర్నింగ్. దుఃఖములో సంతోషం దొరుకుతుంది. థర్డ్లీ, ఇన్విగిరేషన్ ఇన్ ఇన్ఫిమిటీ. బలహీనతలో బలమిస్తాడు దేవుడు. ఫోర్త్లీ, 4వదిగా, ట్రియంఫ్ ఇన్ టెంప్టేషన్స్. శోధనలలో విజయం దొరుకుతుంది. ఫిఫ్త్లీ అండ్ ఫైనల్లీ, ఈల్డ్ ఇన్ ద యోక్ ఆఫ్ ద లార్డ్. ప్రభు సేవలో ప్రతిఫలం ఉంటుంది. AMITY, ఎమిటీ, సహవాసం, స్నేహం, దేవునితో సహవాసం. ఆ స్నేహాని కోసం పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆ స్నేహాన్ని విడిచిపెట్టొచ్చా? వదలొచ్చండి ఆ సహవాసం. కొంతమంది చల్లారిపోతుంటారు, అప్పుడప్పుడు స్నేహం చేస్తారు. ఎప్పుడప్పుడు? క్రిస్మస్, జాన్ ఫస్ట్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, కొన్ని ఉంటాయి, ఒక 4-5 పెట్టుకుంటారు. అలాగైతే ఎలాగండి? నష్టపోతారు. ఎప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఏమవ్వాలి? కంటిన్యూ అవ్వాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రొవెర్బ్స్ 27:10. సామెతలు 27:10 చదువుదాం. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. దూరంలోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి.
నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టొద్దు. ఇక్కడ 2 అర్థాలు ఉన్నాయి. నీ ఫ్రెండ్, నీ తండ్రి ఫ్రెండ్ అంటే ఒకవేళ మీ డాడీకి ఎవరన్నా ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఇక్కడ తండ్రి స్నేహితులు అంటే ఆయనకి స్నేహితులు అంటే మళ్ళీ మన తోటివారు. అర్థమైన విషయమే. ఆత్మీయ స్నేహాన్ని విడిచిపెట్టొద్దు. దూరంగా ఉన్న సహోదరుడు కంటే దగ్గరగా ఉన్న పొరుగువాడు వాసి బెస్ట్ ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే దూరంగా సహోదరుని వదిలేమని కదా అక్కడ అర్థం. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళగలను. ఇక్కడ కూడా ఉన్నాడు నీకు స్నేహితుడు, నీ తండ్రి స్నేహితుడు. దాన్ని విడిచిపెట్టొద్దు. చాలామంది నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంటారు. ఏ ఫ్రెండ్? టేస్ట్ బాగుందన్నమాట. బెస్ట్ ఫ్రెండ్ అండి, మంచిది. అని బైబిల్ సెలవిస్తుంది. ముఖ్య స్నేహితులంటూ కూడా ఎవరు ఉండరు. ఉన్నారు అంటే దేవుడే. ముఖ్య స్నేహితుని నమ్మొద్దు అని కూడా చెప్పదు ఒక సందర్భంలో. అదేంటండి, ఎవరిని నమ్మకపోతే ఎట్టకండి బతికేది అంటారేమో. అక్కడ రాసుంది. నువ్వన్నీ చెప్పేసుకుంటావు ద బెస్ట్ ఫ్రెండ్ అని, వాడు మొత్తం బ్లాక్మెయిల్ వస్తాడు చివరికి. నా జీవితం తెరచిన పుస్తకం సార్ అంటారు. నీ తలకాయ తెరచిన పుస్తకం ఏముంది అక్కడ? నువ్వు మనసు విప్పి మాట్లాడాల్సింది మహోన్నతుడైన దేవునితో. ఆయన మందిరంలో మాట్లాడు, ఆయన సన్నిధానంలో, ఆయన పాదాల చింత నీ గోడంతా వెళ్ళబోసుకో. లైఫ్ అంటే ఒక ఆయన ఇలా చెప్పాడు. లైఫ్ స్మైల్ ఈజ్ స్టార్ట్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఏంటి అంతేగా, జీవితాన్ని ప్రారంభం ఏంటి? స్మైల్. బ్యూటీ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లైఫ్ అన్నాడు. అందం జీవితంలో ఒక భాగం. పర్టికులర్ ఏజ్ వరకు ఉంటుంది. తర్వాత ఏది? శారీరక అందం. ఆత్మీయ అందం ఎప్పుడూ ఉంటుంది. ఆత్మీయ సౌందర్యం ఎప్పుడూ ఉంటుంది. బ్యూటీ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లైఫ్. లవ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. అందం అనేది ఒక కళ. లవ్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. ప్రేమ అనేది జీవితంలో భాగం. బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఏంటంటే అండి, జీవితానికి అదొక గిఫ్ట్. ఫ్రెండ్షిప్ ఎవరితో? తండ్రి అయిన దేవునితో, కుమారుడైనటువంటి దేవునితో, పరిశుద్ధాత్ముడైన దేవునితో. ఈ లైఫ్ ఉండాలి ఖచ్చితంగా. మరవద్దు, మర్చిపోవద్దు. సర్వశక్తుని సహవాసం. అమిటీ ఆఫ్ ఆల్ మైటీ. మ్యాన్ ఈజ్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. ఆ స్నేహంలో ఎన్నో ప్రయోజనాలు. నేను ఏదో జస్ట్ ఒక 5 చెప్పాను కానీ చాలా ఉన్నాయి ప్రయోజనాలు. Proverbs 17:17. ఇట్స్ ఎ మెమరబుల్ వర్స్. నిజమైన 17 సామెతలు. నిజమైన స్నేహితుడు ఆ. విడువక ప్రేమించును, ఆ. దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును. ట్రూ ఫ్రెండ్. ట్రూ ఫ్రెండ్ ఎవరు? ట్రూ ఫ్రెండ్ నిజమైన స్నేహితుడు. ట్రూ ఫ్రెండ్షిప్, నిజమైన స్నేహం ఎక్కడ? విడువక ప్రేమించును. ఆ నిజమైన స్నేహితుడే మన దశ బాగున్నప్పుడు, దుర్దశ మనకి ఎలా ఉంటాడట? తోడబుట్టిన వారుగా ఉంటాడు. దుర్దశ, మహర్దశ అంటారు తెలుసండి. మహర్దశ పట్టిందల్ల బంగారం అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే నిజంగా బంగారం కాదు, కార్యాలయాలు జరుగుతుంటాయి. దుర్దశ అంటే మసిపట్టినట్టుగా ఏం లేదు, నష్టాలు, పూర్తి అనారోగ్యాలు. అలాంటి దుర్దశలో కూడా నిజమైన స్నేహితుడు మన సోదరుడుగా ఉంటాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. విడిచిపెట్టొద్దు. ఆయన విడువక ప్రేమించును, మనం ఎందుకు విడిచిపెట్టాలి? ఒక సందర్భంలో డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి చెప్పాను, గుర్తుంది?
పోతే పోనండి, మళ్ళీ చెప్దాం పోనీ. ఆ, ఆయన ఇంగ్లాండ్ నుంచి మిషనరీగా ఆఫ్రికా అడవుల్లో సువార్త పనిచేయటానికి వెళ్ళారు. గుర్తొచ్చిందా? కొంతమందికి ఇట్టి అంటున్నారు. ఆ, సరే వినండి. చాలా ఇబ్బందులు పాలయ్యాడు ఆయన, చాలా కష్టాలు ఓర్చుకున్నాడు ఆఫ్రికా అడవుల్లో ప్రజల మధ్య. ఎలాగైతేనే దేవుని ప్రేమను బట్టి ఆయన కృపను ప్రకటించారు, ప్రేమను ప్రకటించారు, సువార్త ప్రకటించి సంఘ స్థాపన చేశారు. మంచి సేవ చేశాడు ఆయన ఇంగ్లాండ్ నుంచి వెళ్ళి. అక్కడే చనిపోయాడు ఆయన, డేవిడ్ లివింగ్స్టన్ గారు. చనిపోయిన తర్వాత ఆయనకి సంబంధించిన వాళ్ళంతా ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఆయన డెడ్ బాడీని తీసుకెళ్ళడానికి వచ్చారు. అక్కడ సంఘస్థులు అన్నారు, మేము ఆయన డెడ్ బాడీని ఇవ్వం, ఆయన జీవితం అంతా మా కోసం ఇక్కడ దారపోసాడు, పరిచర్య చేశాడు, కాబట్టి మా మధ్యే ఆయన పార్థివ దేహం ఉండాలి, ఇక్కడే మేము సమాధి చేసుకుంటామని చాలా ఫైట్ జరిగింది అక్కడ. అదేంటయ్యా, ఆయన్ని పంపింది మేము ఇక్కడ సేవ చేయటానికి, ఆయన్ని గొప్ప స్థలంలో మేము బరియలు చేయాలనుకుంటున్నాము, సమాధి చేయాలనుకుంటున్నాము, గొప్ప గొప్ప రాజులు, రాణులు, చక్రవర్తులు సమాధి అయిన ఆ సమాధుల తోటలో పెట్టాలనుకుంటున్నాము, మీరు ఎట్లా అయితే ఎట్లా అని చాలా ఫైట్ జరిగిన తర్వాత చివరికి ఆ సంఘస్థులందరూ ఒక రిక్వెస్ట్ చేశారు, మీరేమన్నా చేయండి, కనీసం ఆయన గుండె అయినా మాకు ఇవ్వండి, మేము ఇక్కడ సమాధి చేసుకుంటాం. ఎందుకంటే ఆ గుండె చివరి తపన వరకు కూడా మా ఏరియాలోని ఆత్మల రక్షణ కోసం పరితపించింది, కాబట్టి ఆ గుండె అన్న ఇవ్వండి అంటానికి వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఆ హార్ట్ తీసి వాళ్ళకి ఇస్తే అక్కడ హార్ట్ సమాధి చేశారు. ఆయన బాడీని తీసుకొచ్చి ఇంగ్లాండ్ దేశంలో మంచి చక్కని కేథడ్రల్ ఏరియాలో రాజులు, రాణులు, చక్రవర్తులు, సామంతులు అయినటువంటి వాళ్ళందరూ సమాధి ఉన్న చోట సమాధి చేశారు. ఇది ఒక ఎత్తు అయితే, ఆ సమాధి కార్యక్రమం అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ సమాధి పక్కనే ఒక ముసలైన కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు, కుమిలి కుమిలి దుఃఖిస్తున్నాడు. ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరైనా ప్రారంభం నుంచి ఏడుస్తూనే ఉన్నాడు సమాధి కార్యక్రమం దగ్గర నుంచి అని అందరూ చూస్తున్నారు. సరే ఎవరో బంధువు అయి ఉంటారులే అనుకున్నారు తప్ప, చివరికి ఒక ఆయన అడిగారు, బాబు ఎవరు మీరు, మేము గమనిస్తున్నాం, మొదటి నుంచి ఏడుపు ఆపకుండా ఏడుస్తున్నారు, రొమ్ములు కొట్టుకుంటున్నారు, ముఖం కొట్టుకుంటున్నారు, ఎందుకు అలా ఏడుస్తున్నారు, ఏమవుతాడు మీకు ఆయన బంధువు అంటే, ఆయన చెప్పిన ఆ వృద్ధాప్యంలో చెప్పిన వ్యక్తి ఏంటంటే, ఆ చనిపోయిన డేవిడ్ లివింగ్స్టన్ నా బెస్ట్ ఫ్రెండ్, ఆయన నేను కలిసి చదువుకున్నాం, ఆయన నేను కలిసి ఒకే ఫ్యాక్టరీలో పనిచేశాం, దేవుని సేవకు మిషనరీగా వెళ్ళే అవకాశం ఆయనకి వచ్చింది, నాకు వచ్చింది. ఆయన యూజ్ చేసుకున్నాడు, ఇంత పేరు ప్రఖ్యాతులు గడించాడు, నేను లూజ్ చేసుకున్నాను, ఆ అవకాశం కోల్పోయాను, ఇప్పుడు నేను నా స్నేహితుడిని కూడా కోల్పోయాను, ఏడుస్తున్నాడు. దేవుని పని చేసే అవకాశం ఇద్దరికీ వచ్చింది, ఒకరు యూజ్, మరొకరు లూజ్, వదులుకున్నారు, అందుకు ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపంతో కొట్టుకుని ఏడుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించు, సర్వశక్తులతో సహవాసం చేసే ఛాన్స్ నీకు వచ్చింది, ఆ ఫ్రెండ్షిప్ను కోల్పోవద్దు. దేవుడి నుండి భవిష్యత్తులో ఎంతగా హెచ్చించబోతున్నాడో నాకు తెలియదు, కానీ ఆయనతో ఆ ఫెలోషిప్ని మాత్రం ఎప్పుడు కూడా వేడంగా ఉండదు, కోల్పోవద్దు. ఇది గొప్ప అవకాశం, దేవునికి ఇచ్చిన మహత్తరమైన అవకాశం ఇది, దీన్ని ఉపయోగించుకో. అమిటీ ఆఫ్ ఆల్మైటీ డేవిడ్ లివింగ్స్టన్ గొప్ప చరిత్రకి ఎక్కాడు అతను. దేవుని పనిలో ఉందాం, దేవునితో స్నేహం చేద్దాం, ఓడిపోయిన వారంగా కాదు, వాడిపోయిన వారంగా కాదు, తల ఎత్తుకుని విజయ దరహాసంతో మనం ముందుకు వెళ్ళే పనిలో ఉందాం. అట్టి కృప ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్, లెట్స్ ప్రేయర్. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనాపూర్వకంగా ఉందాం. ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. సర్వశక్తితో సహవాసం చేయగలవా? కష్టమైన, నష్టమైన ఆ నిజ స్నేహితుణ్ణి నువ్వు ప్రేమించగలవా? నీ దుర్దశ కూడా ఆయన విడిచిపెట్టడు, మాట్లాడాడు కదా, ప్రభువా నీతో స్నేహం
నా జీవితకాల వాంఛగా ఉంది. నేను ప్రారంభిస్తున్నాను. మళ్ళా నీతో రీయూనియన్ అవుతున్నాను ప్రభువా. నీ సహవాసంలో నేను ఎంతో సంతోషంగా ఉంటాను, విశ్వసిస్తున్నాను. నీ స్నేహం కావాలి అన్నట్లయితే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ప్రైజ్ గాడ్ జాయ్ఫుల్లీ. సిగ్గుపడద్దు. నీతో స్నేహం నేను ఎప్పటికీ వాంఛిస్తాను ప్రభువా. నీ ప్రక్కన ప్రభు నిలబడి ఉన్నాడు. వాట్ ఈజ్ యువర్ డెసిషన్? థ్యాంక్ యూ మై డియర్ చర్చ్. ప్లీజ్ పుట్ డౌన్ యువర్ హ్యాండ్స్. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు. మా ప్రాణ స్నేహితుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మీ స్నేహం ఎంత గొప్పదో, శ్రేష్టమైందో మాకు అర్థమైంది. ఎవరైతే నీ సహవాసం కోరుకుంటున్నారో వారి తీర్మానములు స్థిరపరచండి. వారితో స్నేహించండి స్వామి. వారికి చక్కని ప్రతిఫలము దయచేయండి. నీ ప్రత్యేకమైన దీవెనలతో నింపండి. వారి తీర్మానములు స్థిరపరచండి. నీ కృపతో బలపరచమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. డియర్ చర్చ్, అందరూ అలాగే తలల వంచి కళ్ళు మూసుకుని శిలువ ధ్యానంలో ఉందాం. దిస్ ఈజ్ టైమ్ ఫర్ హోలీ కమ్యూనియన్. ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును స్వీకరించబోతున్నాం. ఆయనను, ఆయన శిలువను, ఆయన మరణమును, ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఒకసారి చెక్ చేసుకో. గడిచిన పునరుద్ధానం నుంచి ఈ పునరుద్ధానం వరకు నువ్వు ఎలాగున్నావో ఒకసారి పరిశీలించుకో. నీ చూపులు కానీ, మాటలు కానీ, తలంపులు కానీ భ్రష్టు పట్టినవా, చెడిపోయినవా, నడత చెడిందా? సరిచేసుకో, దిద్దుకో, దేవునితో సమాధానపడు. అంతే తప్ప అయోగ్యంగా, అసమాధానంగా ఆయన బలలో చేయవేయాలని ట్రై చేస్తే దేవుని దృష్టిలో అపరాధి అవుతావు, అనారోగ్యం పాలవుతావు, ఆయుష్ తక్కువ అవుతుందని వాక్యం హెచ్చరిస్తుంది. చెక్ చేసుకో. అంచెదినమున లేపబడాలి అన్నా, నిత్య జీవము పొందాలి అన్నా, నిత్యము ప్రభువుతో నివసించాలి అన్నా ఆయన చెప్పినట్లు మనం చేయాలి. ప్రార్థనాపూర్వకంగా ఉందామా? ఎవరు అటు ఇటు చూడొద్దు, అనాలోచనకు ఉండొద్దు. దయచేసి శిలువ ధ్యానంలో గడపండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనములు. నీ దేహము నాగలి చల్లువలే దున్నబడింది మా కోసమే. మీరు సిలువలో పొందిన దెబ్బలను బట్టి మాకు స్వస్థత కలుగుచున్నది నాయన. ఈ రొట్టెను మీ శరీరంగా మార్చండి నమ్ముచున్నాను. ఇది మీ శరీరమునకు సాదృశ్యము కాదు, మీ శరీరమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయండి ప్రభువా. నీ దేహములో చివరక్త బొట్టు వరకు మా కోసం ధారపోశారు. మీరు చిందించిన రక్తము ద్వారా మా పాపములకు క్షమాపణ కలుగుచున్నది. ఈ ద్రాక్షారసము మీ రక్తంగా మార్చండి నమ్ముచున్నాను. ఇది మీ రక్తమునకు సాదృశ్యము కాదు, మీ రక్తమే అని విశ్వసిస్తున్నాము తండ్రి. దీనిలో పాలు పంపులు పొందే భాగ్యతను దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట సిద్ధపడుతున్నాం దేవా. ఆమేన్. ప్రభునేసు ఒక రొట్టెని పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై నలగొట్టబడిన నా శరీరం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఆ ప్రకారమే ఆయన ఒక పాత్రను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకై చిందించబడిన నిబంధన రక్తం, దీనిలో పాలు పొందినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుని అన్నాడు. డియర్ చర్చ్, ఆర్ యు రెడీ టు టేక్ ద హోలీ కమ్యూనియన్? ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఫస్ట్ లేడీస్, ఎవరైతే రక్షించబడి బాప్తిస్మం పొంది ఆయన కుటుంబ సభ్యులుగా జీవిస్తున్నారో అటువంటి వారు ఆయన శరీరం రక్తం తీసుకుంటానికి ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నాను. ముందు స్త్రీలను ఆహ్వానిస్తున్నాను. వచ్చేవారికి దారి ఇవ్వండి. మీ బైబిల్స్ మీ దగ్గర పెట్టుకోండి. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. యేసు చావుందే సిలువపై, నీ కోరకే నా కోరకే, ఎంత గొప్ప శ్రమనొచ్చెనో
నీ కోరకే నా కోరకే యేసు చావుంది సిలువపై. నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నీ కోరకే నా కోరకే పాప శిక్ష పొందతగియుంటిమి. మన శిక్ష ప్రభువే సహించెను. పాప శిక్ష పొందతగియుంటిమి. మన శిక్ష ప్రభువే సహించెను. నలుగా గొట్టబడే పొడువాబడే నీకై. నలుగా గొట్టబడే పొడువాబడే నీకై. అంగీకరించు యేసుని. అంగీకరించు యేసుని. యేసు చావుంది సిలువపై. నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమనొచ్చెను. నీ కోరకే నా కోరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. జెంట్స్ ప్లీజ్ కమ్. పురుషులు రండి. జెంట్స్ ప్లీజ్ కమ్. కడిగే మలినాము తోడిచే. పాపము కడిగే మలినాము తోడిచే. ఆ ప్రశస్త రక్తమే. ఆ ప్రశస్త రక్తమే. డియర్ చర్చ్, ఇంకెవరైనా రక్షించబడి బాప్తిస్మము పొంది ఆయన శరీరం రక్తము అందనట్లయితే మీ చెయ్యెత్తి చూపించండి. ఆయన శరీరం రక్తం మీకు అందించబడుతుంది. ఇక్కడికి రాలేని పక్షంలో ఉన్నట్లయితే, నేను ఈ భూమి మీద ప్రభువుని తాకుచున్నాను, ఆయనను స్పర్శిస్తున్నాను అన్న విచక్షణ కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువను, ఆయన మరణమును మరియు ఆయన పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒక్కసారి ఆయన శరీరాన్ని భుజిద్దాం. ప్లీజ్ టేక్ ద బాడీ ఆఫ్ జీసస్ లైక్ దట్. ఆ ప్రకారంగానే క్రీస్తు శిలువమరణ పునరుద్ధానమును స్మరణకు తెచ్చుకుంటూ ప్రార్థనాపూర్వకముగా అందరము ఒక్కసారి ఆయన రక్తాన్ని సేవిద్దాం. ప్లీజ్ టేక్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. డియర్ చర్చ్, రియల్లీ వీఆర్ బ్లెస్డ్. మనం ఎంతో ధన్యులం, ఎంతో భాగ్యవంతులం. ఆయన శరీరము తిని ఆయన రక్తాన్ని సేవించాం. ప్రభు శిలువమరణ పునరుద్ధానములు జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన్ని ధరించుకున్నాం. దేవాలయంలో ఎలా ఉన్నామో దేవాలయం బయట కూడా సత్ప్రవర్తన కలిగిన సత్క్రైస్తవ్యాన్ని ప్రదర్శించాలి. జాగ్రత్త. నిన్ను బట్టి నీ నడతను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో, అది నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. నీ లైఫ్ స్టైల్, నీ యాటిట్యూడ్ని బట్టి అన్యజనుల మధ్య దైవనామము దూషణ పాలవుతుందేమో, అది కూడా నీకేమాత్రం మంచిది కాదు. ఇప్పుడే చెక్ చేసుకుని సరి చేసుకో. ఇంకా ఇక్కడ ఆయన శరీరం రక్తము చాలా మిగిలి ఉంది. ఇది ఎవరి కోసమో తెలుసా సహోదరి సహోదరుడా? యేసు నాకు కాదు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు. అప్పుడే వద్దు, బాప్తిసం అప్పుడేనా? నేను ఇంకొన్నాళ్ళు లోకాన్ని ఎంజాయ్ చేయాలి. వాయిదా వేస్తున్నవే నీకోసమే. అంతేకాదు, బాప్తిస్మం పొంది కూడా లోకానుసార పాపం వదలలేక, ఆయన బలలో చేయి వేయలేక దూరంగా ఉన్నవే,
నీకోసం కూడాను. అలా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు అలా వాయిదా వేసి వేసి నీ జీవితంలో అర్ధాయుష్కాలం అనారోగ్యంతోనే గడిచిపోతుందేమో, అశాంతితోనే అలా బ్రతుకు సాగించేస్తూ అలవాటు చేసేసుకున్నావా? జరిగిన నష్టం చాలు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభు చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ప్రభు యుద్ధకు రాగలవా? బాప్తిస్మం పొందగలవా? పరిశుద్ధ జీవితం జీవించి చూపించగలవా? నువ్వు అలా చేటుకు తీర్మానించుకుని రాగలిగితే ప్రభు తన కౌగిలిలో తన ప్రశాంతతను నీకు పంచి ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. తీర్మానం చేసుకో. సర్వశక్తిమంతుడైన మా ప్రభువానికి స్తోత్రములు. ఈరోజు నీ బలలో పాలు పంపులు పొందలేని వారు ఇక్కడ అనేకులు ఉన్నారు. దయచేసి వారిని క్షమించి వారికి మరొక తరుణం సిద్ధపరచమని ప్రాధేయపడుతూ ఉన్నాను. మెట్టుకైతే నీ బలలో చేయి వేయటానికి, నీ రక్తమాంసములు స్వీకరించటానికి మీరు మాకు ఇచ్చిన అర్హత, యోగ్యత, భాగ్యత, ధన్యత, ఆధిక్యతలన్నిటిని బట్టి హృదయపూర్వకంగా ప్రభు అయిన క్రీస్తు నామమున కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ కమ్యూనియన్ కప్స్ అన్ని అక్కడ ట్రేస్లో పెట్టేసేయండి. క్రొత్త వారి దగ్గర, పెద్దవారి దగ్గర తీసుకోండి అమ్మ. దయచేసి పెద్దవారి దగ్గర తీసుకోండి ప్లీజ్. దిస్ ఈజ్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. క్వైర్ వారు ఒక పాట పాడుచుండగా సమర్పణ కానుకలు స్వీకరించబడతాయి. కానుకలు పట్టేవారు మీ మధ్యకు వస్తున్నారు. అందరూ సిద్ధపడి ఉన్నాం. ఇట్స్ టైమ్ ఫర్ ఆఫరింగ్స్. కానుకలు, అర్పణలు అర్పించే సమయం. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. యేసయ్యా నా ఘన దైవమా, నా అభిషేక తైలమా, ఆనంద సంగీతమా. నీకే నా స్తోత్రము, స్తోత్ర సింహాసనం. నీకే నా స్తోత్రము,